వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. అందాల తార శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ వెండి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. బాలీవుడ్లో తక్కువ సినిమాల్లో నటించిన క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో జాన్వీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఓవైపు బాలీవుడ్లో నటిస్తూనే సౌత్ పై కూడా ఫోకస్ పెట్టారు. మరోవైపు 2018 బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను టాలీవుడ్లో పరిచయం చేయడానికి ప్రయత్నించారు. చివరకు దర్శకుడు కొరటాల శివ సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ 30లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిస్తున్నారు. ఎన్టీఆర్ 30 సెట్స్ పై ఉండగానే జాన్వీ కపూర్ కు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. అఖిల్ అక్కినేని తాజా మూవీలోని జాన్వీని ఫైనల్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ధీరా అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ ఫైనల్ అయ్యిందట. యూవీ క్రియేషన్స్ ఆమెను నేరుగా సంప్రదించినట్లు సమాచారం. అఖిల్ కు వరుసగా ఫ్లాప్లు పడుతుండటంతో జాన్వీని తీసుకోవాలని అనుకుంటున్నారట. జాన్వీ వల్ల సినిమాకు హైప్ వస్తుందని అభిప్రాయపడుతున్నారట. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలోనూ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. బుచ్చిబాబు కూడా జాన్వీ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రాశారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికోసం చర్చలు జరుగుతున్నాయి. జాన్వీ త్వరలోనే ఈ ప్రాజెక్టు పై సంతకం చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ 30 రిలీజ్ అనంతరం బాలీవుడ్ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రెండు సినిమాల కోసం నిర్మాతలు జాన్వీ కపూర్ కు ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనేది ఇంకా తెలియలేదు. బిజీ షెడ్యూల్ దృష్ట్యా జాన్వీ అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇక బాలీవుడ్ లో ఓ ఆసక్తికర థ్రిల్లర్ చిత్రంలో జాన్వీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోన్న బుల్లెట్ చిత్రంలో ఆమె నటించనున్నారట.